మీరు స్టోరీ విన్నప్పుడు సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని సో ఆబ్వియస్లీ ఆడియన్స్ దృష్టిలో పెట్టుకుని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. మెయిన్గా మీరు బేసిక్గా ఏ ఏ పాయింట్స్ దృష్టిలో పెట్టుకుని అంటే మీకు ఎలాంటి జోనర్ నచ్చుతుంది, ఎలా తీసుకుంటారు స్టోరీ సెలెక్షన్? ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకుని సెకండరీ అండి. ఫస్ట్ అసలు ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకోము. జస్ట్ కథ వినటం, ఆ కథ మనకు నచ్చిందా లేదా, మనం 100% దానికి న్యాయం చేయగలుగుతాం, లేకపోతే ఇంతకుముందు మనం ఏమన్నా అలాంటి పర్ఫార్మెన్స్ వైజ్ కానీ ఐడియా వైజ్ కానీ చేసామా లేదా అనేది చెక్ చేసుకోవటం. అంతకు మించి ఎక్కువ ఇలాంటివి చేయాలి అలాంటివి చేయాలి అవి కూడా అప్పుడప్పుడు అనిపిస్తాయి. కానీ ఈ మధ్యన వస్తున్న సినిమాలు బట్టి దీన్ని బట్టి చూస్తుంటే అసలు ఆ థాట్ కూడా లేదు. మనకు వచ్చిన దాన్ని బట్టి వచ్చిన దాంట్లో బెస్ట్ ఏదో చూసుకుని మనం టచ్ అయిన జానర్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఏ జానర్ అన్నా చేయడానికి రెడీగానే. సో అన్ని జానర్ సినిమాస్ మీకు ఇష్టం? రెడీ, చేయడానికి రెడీ. ఓకే, అంటే మీకు పర్టికులర్గా ఈ జానర్లో చేయాలి అని ఎప్పుడైనా అనిపించింది? లేదు, చేయాలని అయితే లేదు. చూడటానికి ఎక్కువ నాకు రెగ్యులర్ కమర్షియల్ మాస్ సినిమాలు ఇష్టం. చూడటానికి, చేయటానికి కాదు. చేయటానికి అలా నేను ఏది ఫిక్స్ అయి ఉండండి, ఏది వచ్చినా చేయగలగాలి అనే దాంట్లోనే ఉంటా. బట్ అది ఆ కథకి మనం ఫిట్ ఇన్ అయితేనే ఎంచుకోవాలి. మరి ఫ్యూచర్లో మరి ఫుల్ కమర్షియల్ మూవీ చేసే ఛాన్స్ ఉందా? ఇది ఫుల్ అలా చూస్తాము. ఇది ఫుల్ కమర్షియల్. ఇది ఓకే, ఇది ఫుల్ కమర్షియల్. అన్నీ ఉంటాయి దీంట్లో కూడా. సో ఇంకా గీతా ఆర్ట్స్లో వర్క్ చేశారు. సో మీరు ఇది వరకు కూడా వర్క్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? ఇది ఫస్ట్ టైం అండి గీతా ఆర్ట్స్లో నేను. ఓకే, ఫస్ట్ టైం. వెరీ హ్యాపీ. అందరూ కూడా చాలా బాగా చూసుకున్నారు. వెరీ మచ్ కేరింగ్ ప్రొడక్షన్ హౌస్. యాక్టర్స్ అంటే స్పెషల్గా చాలా బాగా చూసుకుంటారు, చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మనకు ఫ్రీడమ్ ఇస్తారు. నాకైతే చాలా బాగా ఇచ్చారు. ప్రతి దాంట్లో ప్రతి ఆస్పెక్ట్లో నాకు అడిగే అన్ని తీసుకునేవారు. వెరీ కంఫర్ట్. ఓకే, మళ్ళీ ఛాన్సెస్ వస్తే చేస్తారు? 100% చేస్తాం. సో ఇంకా సింగిల్ మూవీలో యూత్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు? మెసేజ్లు ఏముండవండి, ఆ లైఫ్ చూపిస్తున్నాం. ఓకే, దాని నుంచి చూసి ఏమైనా ఇన్స్పైర్ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. మెసేజ్ సెపరేట్గా యూత్కి ఎలా ఇద్దాం అలా ఇద్దాం, ఎందుకంటే వీడిదే కన్ఫ్యూజన్ లైఫ్ కదా. సో ఆ మెసేజ్ ఓరియంటెడ్గా అసలు వెళ్ళాం. ఈ సినిమా మనం అలా ప్రొజెక్ట్ చేయలే, ఓన్లీ ఎంటర్టైన్మెంట్ వేలోనే వీడికి చూపిస్తాం. చూసి ఏమన్నా కొన్ని ఆ డైలాగ్స్లో కానీ లేకపోతే ఆ సిచ్యువేషన్లో అలాంటివి వాడచ్చు, ఇలాంటివి వాడచ్చు అనే ఆలోచన వాళ్ళంతా రావాలి తప్పితే మనం సెపరేట్గా మెసేజ్లు అవి ఏమీ లేవు. సో మూవీ షూట్ జరిగేటప్పుడు కానీ లేదా ఆ రైటర్ ఆర్ సాంగ్స్లో దేనిలోనన్నా మీకు సీన్స్ నచ్చకపోవడం లేదా చేంజెస్ చేయడం ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయా? నేను కంప్లీట్ బౌండ్ స్క్రిప్ట్ రెడీ చేసుకుని షూట్కి వెళ్తాను. ఓకే, ఫస్ట్ తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు. ఈ సినిమా కదా, ఏదన్నా నేను బౌండ్ అయిపోయిన తర్వాత షూట్కి వెళ్తాను. ఓకే, సో ఇప్పటి వరకు మీరు చాలా మూవీస్ చేశారు. సో వాటన్నిటికంటే ఈ మూవీ గురించి స్పెషల్గా ఏం చెప్తారు? స్పెషల్గా అంటే చాలా మూవీస్ చేశాను. అంటే మూవీస్కి చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఆ వేరియేషన్స్ ముందు స్వాగ్లో చేసేసానండి. ఓకే, దాంతో ఇంక వేరియేషన్లే చేయలేనేమో, ఇప్పుడప్పుడే ఇంకేం దొరకవేమో అన్నట్టు అనుకున్నా. ఒకే ఫిల్మ్లో 5 క్యారెక్టర్లు చేసి అన్ని వేరియేషన్లు చేసి అందులో యాక్టింగ్కి అంత పేరు వచ్చేసిన తర్వాత ఇప్పుడప్పుడే మళ్ళీ 2-3 సినిమాలు కొంచెం రొటీన్ అవుతాయేమో అని భయపడ్డా. బట్ అందరూ అంటూ ఏంటంటే ఇదే బెస్ట్ అని అంటున్నారు. చాలా బాగా ఎక్స్ప్రెస్ చేశానంటే క్యారెక్టర్ని. సో ఆడియన్స్ కూడా అదే అంటే వెరీ హ్యాపీ. ఎస్, ఆల్రెడీ మేము కూడా చూసాము, చాలా బాగుంది. డైలాగ్స్ కానీ మీ డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ కానీ వెరీ సూపర్. సో ఆడియన్స్ కూడా సో దాని కింద వచ్చిన మెసేజెస్ అన్నీ కూడా చూస్తున్నాం. ట్రైలర్ కింద కూడా వెరీ గుడ్, సూపర్. సో సినిమా హిట్ అవుతుంది అనేది కూడా పక్కా. సో అయితే ఇప్పుడున్న జనరేషన్లో అయితే చాలామంది పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, సో సింగిల్గా ఉండాలని అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్తే వాళ్ళెందుకు, అది పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఓకే, ఎవరికాళ్ళు ఆలోచించి బాగా ఎవరు నాలాంటి వాళ్ళు అంటే మనకి జనరేషన్లో వస్తున్న మార్పులు చూస్తున్నాం కదా, అంటే అప్డేట్ అవుతున్న ఈ జనరేషన్లో కూడా ఈ జనరేషన్ చాలా అప్డేట్ అయిపోయి ఉన్నారు. మనం చెప్తే వినేసి అంత దీంట్లో ఎవరు లేరు. సో అలా చెప్పే ప్లాన్ ఉన్నా కూడా ఎవరో చెప్పకండి, ఎందుకంటే వాళ్ళే డెసిషన్లు తీసేసుకొని అంత స్ట్రాంగ్ అయిపోయారు. సో let them experience their life అంతే. For more videos like this, subscribe Big TV channel.